ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దుశ్చర్యలను భద్రతా బలగాలు ముందస్తుగా పసిగట్టాయి. సైనికులను టార్గెట్గా చేసుకుని మావోయిస్టులు అమర్చిన మందు పాత్రలను బాంబు స్క్వాడ్ బృందాలు నిర్వీర్యం చేశాయి. ఒక్కొక్కటి 100 కిలోలకు పైగా ఉన్న అత్యంత ప్రమాదకరమైన ఐఈడీ బాంబులను బాంబు స్క్వాడ్ సిబ్బంది గుర్తించి నిర్వీర్యం చేశారు. బీజాపూర్, సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి బాంబులు గుర్తించారు భద్రతా సిబ్బంది. అయితే వీటన్నింటినీ ముందస్తుగా పసిగట్టడంతో సైనికులకు పెను ముప్పు తప్పినట్లయింది. మరోవైపు గరియాబంద్ ఎన్కౌంటర్లో మావోయిస్టు నేతల మృతుల సంఖ్య 16కు చేరింది. అందులో 12 మంది మావోయిస్టులను గుర్తించినట్లు జిల్లా ఎస్పీ నిఖిల్ రకేచా వెల్లడించారు. మరో 4గురిని ఐడెంటిఫై చేయాల్సి ఉందన్నారు. అయితే మృతి చెందిన 12 మంది మావోయిస్టులపై 3,13,00,000 రివార్డు ఉన్నట్లు తెలిపారు. సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ మనకి అందిస్తారు. మహేందర్, ఈ మావోయిస్టులు చేసినటువంటి ఈ మందు పాత్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భద్రతా బలాలు ముందస్తుగా గుర్తించడంతో పెను ప్రమాదం అయితే తప్పింది. పూర్తి సమాచారం ఏంటి? మావోయిస్టులు కూడా అప్రమత్తం అయ్యారని చెప్పుకోవాలి. అంబుజికి సంబంధించిన అంబుజిమట్టు అటవీ ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్ల నేపథ్యంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు కూడా ప్రాణాలు కోల్పోతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అంటే భద్రతా బలగాలు ఎక్కడ ఏ ప్రాంతంలో కుంబింగ్ సంబంధించి నిర్వహిస్తున్నారో ఆ కుంబింగ్ నిర్వహిస్తున్న ప్రాంతాల్లో కూడా పూర్తిగా ఐఈడీ మందు పాత్రలను కూడా పెద్ద ఎత్తున మావోయిస్టులు పెట్టారు అని చెప్పుకోవాలి. ఇదే నేపథ్యంలో ఇవాళ దాదాపుగా 3 చోట్ల కూడా ఐఈడీ మందు పాత్రలకు సంబంధించి పెట్టిన చోట్ల మావోయిస్టులు కూడా వాటిని సంబంధించి నిర్వీర్యం చేయడం జరిగింది. ఒక్కొక్క చోట కూడా మొత్తం 100 కిలోల పైన కూడా ఉంటుందని చెప్పుకోవాలి. దీన్ని బట్టి చూస్తే అంటే భారీ ఎత్తున మందు పాత్రలకు సంబంధించి కూడా భారీ ఎత్తున కూడా మావోయిస్టులు పెద్ద ఎత్తున కూడా భద్రతా బలగాలను దెబ్బతీయాలనే లక్ష్యంగా కూడా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. దాదాపుగా సుక్మా అదేవిధంగా బీజాపూర్ ఈ 2 జిల్లాలకు సంబంధించి చూస్తే ఇప్పటి వరకు గడిచిన 4 రోజుల వ్యవధిలో 8 చోట్ల కూడా మందు పాత్రలకు సంబంధించి కూడా భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయంటే మావోయిస్టు పార్టీ కూడా చాలా సీరియస్గానే ముందుకు వెళ్తుందని చెప్పుకోవాలి. పెద్ద ఎత్తున మళ్ళీ భద్రతా బలగాలను దెబ్బతీయడం వల్ల కుంబింగ్ను కూడా తగ్గించే ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం ఏదైనా ఘాతుకం ఏదైనా పెద్ద సంబంధించి ఇష్యూ సంబంధించి అయితే తప్పితే భద్రతా బలగాలు వెనక తగ్గే అవకాశం లేదని కూడా మావోయిస్టు పార్టీ ఆలోచిస్తుంది. దానిలో భాగంగానే చాలా సీరియస్గా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే రాబోయే రోజుల్లో కుంబింగ్ నిర్వహిస్తున్న సమక్షంలో భద్రతా బలగాలు మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే కుంబింగ్కి వెళ్తున్న ఆ పోలీసు టీం కూడా సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా 3 రోజుల క్రితం చనిపోయిన ఎన్కౌంటర్లకు సంబంధించి కూడా 16 మంది మొత్తం చనిపోయారు. ఇందులో 12 మందిని కూడా గుర్తించడం జరిగింది. వీరి 12 మందిపై ఏకంగా 3,16,00,000 వరకు రివార్డు సంబంధించి ఉంది. ఇందులో అత్యధికంగా కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి పైన 90 లక్షల రివార్డు ఉంది. ఇటీవల కాలంలో అంటే ఎన్కౌంటర్లో ఒక కేంద్ర కమిటీ సభ్యుడు చనిపోయిన సందర్భాలు ఎప్పుడు లేవు. మొదటిసారి ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు చనిపోయిన నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కూడా అప్రమత్తంగా ఉందని చెప్పుకోవాలి. చాలా చోట్ల కూడా అనారోగ్య సమస్యలతోనే కేంద్ర కమిటీ సంబంధించిన సభ్యులు చనిపోయారు. మొదటిసారి కేంద్ర కమిటీ సభ్యుడు ఎన్కౌంటర్లో చనిపోయిన నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కొంత దీన్ని సీరియస్గా తీసుకొని కూడా రాబోయే రోజుల్లో చాలా సీరియస్గా యాక్షన్ ప్లాన్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తుంది. కార్తిక్. రైట్, థ్యాంక్ యూ మహేందర్.